క్యాలీఫ్లవర్ తెచ్చానండి నేను. క్యాలీఫ్లవర్ కర్రీ చేయాలని తెచ్చానండి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. కాలీఫ్లవర్ పువ్వు తీసుకొచ్చానండి నేనైతే. నాకు తాజాగా బాగా కంటికి కనిపించింది. అయినా చాలా రోజులైంది కదా అని తీసుకొచ్చాను నేను. ఎంత బాగున్నా కొన్ని పువ్వుల్లో పురుగులు ఉంటాయి కాబట్టి నేను అంటే కట్ చేసి నీట్గా చూసుకుంటూ కట్ చేశానండి. కానీ ఎక్కడ ఏం లేవు, బాగుంది తాజాగా పువ్వు నీట్గా. కావాలంటే చూడండి ఎంత తాజాగా ఉందో. అవి నీట్గా మనం కోసుకోవాలి. పువ్వు అయితే చాలా పెద్దగా ఉంది. బాగుంది నీట్గా. పెద్ద పువ్వు కాబట్టి కొంచెం పక్కకు తీసా, కొంచెం పక్కకు పెట్టానండి. అంతవరకు సరిపోద్ది. కొంచెం పక్కకు పెడుతున్నా. ఒక 2 టమాటా, చిన్న టమాటా, ఒక ఎర్రగడ్డ, ఒక 3 పచ్చికాయలు మనం నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఎంత పువ్వు వేసినా ఒక మంటకే మెత్తగా ఉడికిపోద్ది అనమాట. కాకపోతే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ కాడను కూడా మనం పడేయద్దండి, చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ కాడలోనే బలం ఉంటుంది ఎక్కువ, పోషక ఆహారాలు కాబట్టి అవి. అయితే మరీ సన్నగా కాకుండా మోయినంగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం నీట్గా ఉప్పేసి, ఏదైనా సరే మనం ఉప్పేసి కడగాలండి. నీట్గా ఉప్పేసి కడిగి పెట్టాను నేను ఫ్లవరు. ఆయిల్ వేసాను, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసాను అన్నమాట. ఆ ఫ్లవరు, ఉల్లిపాయలు, టమాటో, పచ్చికాయలు 3 కలిపి పెట్టానండి ప్లేట్లో. 3 కలిపే తాలింపు వేసేయాలి మనం. ఎందుకంటే వాటర్ వస్తాయి, ఎక్కువ నీళ్ళు వస్తాయి ఆ పువ్వులో. ఇంకా మనం ఒక చుక్క నీళ్ళు వేసేది ఏమి ఉండదు. అన్నీ కలిపి వేసుకోవాలి మనం. ఈ నల్ల బాండీలో, నాన్ స్టిక్ బాండీలో మనం మూత పెడితే చాలు, అన్నీ కలిపేసి నీళ్ళు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఈ నాన్ స్టిక్ బాండీలో వేసి పెడితే. లైట్గా ఉప్పు వేసాను. కొంచెం మనం తాలింపు వేసాం కదా, ఉప్పు అవన్నీ కొంచెం కలిసేదాకా మనం కింద నుంచి కలపెట్టుకుంటే సరిపోద్ది. ఈ నాన్ స్టిక్ బాండీ బాగా నీరు వస్తుందండి. కానీ మనం నీరు ఎక్కువగా రాకూడదు అనుకుంటే మూత పెట్టకూడదు. నీరు ఎక్కువ కావాలా అనుకుంటే మూత పెట్టాలి మనం. పసుపు వేసాను, మూత పెట్టాను. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు కొన్ని వాటర్ ఊరిని ఏమీ వేయలేదండి. ఒక ఎర్ర ఉల్లిగడ్డ, 3 పచ్చికాయలు, 2 చిన్న టమాటాలు వేసా అంతే. కారం ఒక 3 చెంచాలు. ఆ నాన్ స్టిక్ బాండీలో ఆ అద్దం మూత పెడితే ఆ ఫ్లవర్లో ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుంది అన్నమాట.
మనం ఒక్క చుక్క నీళ్ళు వేసేది లేదండి. అది కొత్తిమీర, ఎండు కొత్తిమీర, కారం వేసాను. పసుపు, కారం, ఎండు కొత్తిమీర వేసానండి. లాస్ట్లో నేను ఇంట్లో కొట్టి పెట్టుకున్న గరం మసాలా ఉంటుంది, ఆ ఒక్కటే వేస్తానండి. మసాలాలు అయితే అల్లం పేస్ట్ అలాంటివి ఏమి వేయను. గరం మసాలా మనం ఇంట్లో చేసి పెట్టుకున్నది, అది మటన్లో వేసే మసాలా. ఆ ఒక్క మసాలా వేసుకోవాలి ఫ్లవర్లో. అది మనం ఇంట్లో నూరు పెట్టుకున్నది అన్ని దినుసులన్నీ వేయించి చాలా బాగుంటుందండి. ఎక్కువ మటన్లో, చికెన్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అసలు అంత బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఆ మసాలా, నాకైతే బాగా ఇష్టం. నేను అన్నీ వేసి కలబెట్టి వేయించి కొట్టుకుంటాను. మిక్సీ వేయను నేను. మిక్సీ వేస్తే అట్లా బరక బరకగా ఉంటుంది. మనం నూరుకుంటే అలా బరక బరకగా ఉంటుంది. మిక్సీ వేస్తే మెత్తగా పిండిలాగా అయ్యిద్ది అనమాట. అన్నీ కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా ఏమన్నా వాటర్ ఉన్నా బయటకు వచ్చి ముక్క మెత్తబడిద్ది, బాగుంటుంది. ఉప్పు కలవాలి కాబట్టి కింద నుంచి పైకి ఒకసారి మనం కలబెట్టుకోవాలి. అన్నీ వేసాము, ఇంకేం వేసేది లేదు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే కర్రీ రెడీ అయిద్ది. ఉప్పు చూసుకుందామండి. ఫ్లవర్ అంటే మాకు ఇంట్లో బాగా ఇష్టం. నేనైతే ఉట్టి కూరే తింటానండి. ఉట్టిదే ఫ్లవర్ తింటా, కూర తింటా. మనకు ఉప్పు చాలలేదు, కొంచెం లైట్గా వేసుకుందామండి. అందులో ఉప్పు ఎక్కువైతే బాగోదు, అందుకని కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకుంటున్నా. ఉప్పు వేసా కదా, లైట్గా కలబెట్టే 5 నిమిషాలు అయితే మగ్గిపోద్దండి. కూర రెడీ అయింది. మా అమ్మలోకి స్కూల్ టైం అవుతుంది కదా, ఉడికింది. మా అమ్మలోకి బాక్స్లోకి మా అమ్మలు 4 ముక్కలు వేసి కలిపి పెడుతుంది వేడి వేడి అన్నంలోకి. రెడీ అయిపోయిందండి, అంతే. మనం ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదండి, బాగా రెడీ అయింది చూడండి. ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూడండి. మనకు నీళ్ళు రావద్దు అనుకుంటే మనం మూత పెట్టకూడదు. నీళ్ళు మనకి చారులాగా గుజ్జు గుజ్జుగా కావాలి అనుకుంటే మనం మూత పెట్టాలి. ఆ అద్దం మూత పెడితేనే ఆ నీరంతా బయటకు వచ్చిద్దండి. కొంచెం నీరు పోవాలని పెట్టా, ఆ నీరు పోయింది, ఉడికిపోయింది బాగా మెత్తగా. రోటీలోకి, చపాతీలోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.